హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా? ముందుగా మీ అందరికీ హ్యాపీ హ్యాలోవిన్ అండి. అసలు ఈ హ్యాలోవిన్ అంటే ఏంటి, మన పండుగేనా, ఇది ఎవరు చేస్తారు అనే కదా మీ డౌటు. మరి హ్యాలోవిన్ పండుగ మనదైతే కాదు, ఫారిన్ కంట్రీస్ వాళ్ళు జరుపుకుంటారు. పూర్వకాలం నుంచి వాళ్ళకి ఏంటి అని అంటే అక్టోబర్ 31వ తేదీ హ్యాలోవిన్ పండుగను జరుపుకోవడం వాళ్ళకి ఆనవాయితీగానైతే వస్తుంది. ఆ రోజు ప్రత్యేకించి మనకి దెయ్యాలకి ఉండే ఆ సన్నటి పొర ఏదైతే ఉంటుందో ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఉండే పొర పలచబడుతుందని, ఆ రోజు దెయ్యాలు మన ప్రపంచంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయని వాళ్ళ గట్టి నమ్మకం. అంతేకాదు శీతాకాలం ప్రారంభాన్ని సూచిస్తుందని చెప్తూ ఉంటారనమాట. అందరూ కూడాను వివిధ ఆకారాల్లోని బట్టలు ధరించి, అదే దెయ్యాల్లా బట్టలు ధరించి ఆ దెయ్యాలని తరిమి కొట్టడానికి ఆ రకంగా వేషధారణ చేస్తూ ప్రతి ఇంట్లో కూడాను ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అని చెప్పేసి వాళ్ళు ఒక వర్డ్ అయితే యూస్ చేస్తూ అందరి దగ్గర చాక్లెట్స్ అయితే తీసుకువెళ్తారు. బయటన గుమ్మడికాయలు పెట్టడానికి కూడా కారణం అదే. గుమ్మడికాయలని చూసి భయపడి దెయ్యాలు వెళ్ళిపోతాయంట. మరేంటో కొత్త కొత్త ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు తప్పు పట్టడం. సో అదనమాట. ఇప్పుడైతే మనం లాస్ట్ వీడియోకి వచ్చిన కమెంట్స్ అయితే చూసేద్దాం. నిన్నటి ఫస్ట్ కామెంట్ బాలాజీ విజయనగరం నుంచి, ఇంకా సంధ్య గారు థ్యాంక్ యూ అని పెట్టారు. అలాగే బాసిన విజయ్ గారు, మానిక, శ్రీరామ్, ఇంకా వీరమణి సిస్టర్, రాజేశ్వరి గారు, బాలి లక్ష్మి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్రా గారు, వస్తా గారు, ఇంకా శివు అనే అకౌంట్ నుంచి అమలు సిస్టర్, ఇంకా ధనరాజ్ గారు, ఆయిషా సిస్టర్, ఇంకా పి రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి యు స్వామి గారు, షేక్ గారు, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, హాస్ని వ్లాగ్స్, రూబీ సిస్టర్, ఇంకా దీపా సిస్టర్, గౌతమ్ గారు, విజయ్ కృష్ణ రాణి సిస్టర్, లక్ష్మి గారు, షేక్ జబీబుల్లా గారు, ఇంకా మురళీకృష్ణ గారు, సత్య సిస్టర్, చక్రపాణి గారు, ఎన్ లక్ష్మి గారు, సాక్షి గారు, పవన్ గారు, రవీంద్ర అన్నయ్య. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా మీ పేరును అయితే తీస్తాను. మరి ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఒక మెంటల్ హాస్పిటల్లోని జరిగిన రియల్ ఇష్యూ. ఇప్పటికీ అది క్లోజ్ అయిపోయి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది, కానీ ఇంకా అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నమాట. దాని గురించి ఒక పారానార్మల్ యాక్టివిస్టే చెప్పారు. అది మార్నింగ్ 11 o'clock అయితే అవుతుంది. అనన్య ఏదో పనిలో ఉండగా తనకి కాల్ అయితే వస్తుంది. ఒక్క నిమిషం అంటూ వాళ్ళ హస్బెండ్కి చెప్పి కాల్ అయితే లిఫ్ట్ చేసింది. అటుపక్క నుంచి అశోక్ అయితే మాట్లాడుతున్నాడు. అనన్య, బిజీగా ఉన్నావా? లేదు, ఏంటి అని అడుగుతూ ఉంటే, అదే నీతోని కొంచెం మాట్లాడాలి, ఇప్పుడు ఓకేనా అని అడుగుతున్నాడు. ప్లీజ్ ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేయవా? కొంచెం వంట పని ఉంది, అది క్లియర్ చేసుకుని వస్తాను అని అంటుంది. సరే, చాలా ఇంపార్టెంట్ విషయం, త్వరగా క్లియర్ చేసుకొని రా అని చెప్పేశాడు. మరి అనన్య, అశోక్, ఆదిత్య, శ్రావణ్ నలుగురు కూడాను ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు పారానార్మల్ యాక్టివిస్టులుగానైతే పని చేస్తున్నారు. మరి వాళ్ళు ఏంటంటే ఇండియాలోని ఎక్కడ ఏవైనా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగితే ఎవరైనా పిలిచి వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్లోని ఇలా జరుగుతుంది అని చెప్తే వాళ్ళు అక్కడ నిజంగా అలాంటి యాక్టివిటీస్ అవుతున్నాయా లేవా అనేది కన్ఫర్మ్ చేసి వాళ్ళకి చెప్పడమే కాకుండా అక్కడ అవి లేకుండా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా చెప్తారు. మరి తను వర్క్ ఫినిష్ చేసుకొని, సునీల్ కొంచెం నువ్వు చూసుకోవా, నాకు కొంచెం వర్క్ ఉంది, అశోక్ గడు కాల్ చేశాడు అని అంటూ ఉంటే, అంతగా రిక్వెస్టింగ్గా చెప్పక్కర్లేదు మేడం, వెళ్ళండి, వెళ్ళి నీ వర్క్ చేసుకో
అని చెప్తూ సునీలు వాళ్ళ 6 మంత్స్ బేబీని ఎత్తుకొని తన బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకంతే, వెంటనే అశోక్ అయితే కాల్ చేసింది. రే అశోక్, ఏంటి ఇందాక లేదో ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్తున్నావు? అదేంటంటే ఆ హిల్ స్టేషన్ దగ్గర ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్ ఉంది. నీకు దాని గురించి ఐడియా ఉందా? నెట్ ఓపెన్ చేసి ఒకసారి చూడు అని అంటున్నాడు. అనన్య వెంటనే పక్కన ల్యాప్టాప్లోని దాని గురించి అయితే చూస్తోంది. సర్చ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అందులోనైతే కనిపిస్తుంది. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా, దీని గురించి అని అంటూ ఉంటే అక్కడ వాళ్ళెవరో కాల్ చేసి ఆదిత్యకు చెప్పారంట. మరి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నాడు గవర్నమెంట్ యాక్చువల్గా ప్రాజెక్టు. అయితే మరి 1983లోని కంప్లీట్గా ఈ మెంటల్ అసైలమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది కదా, పిల్ యాక్ట్ ప్రకారం. సో వీళ్ళు ఏంటంటే అక్కడ ఏవో పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఆదిత్య గారితో చెప్పారంట. తానే కాల్ చేసి నాకు చెప్పాడు. యాక్చువల్గా ఈ హాస్పిటల్ గురించి ఒక పెద్ద స్టోరీనే ఉంది. అప్పట్లోని ఇది రీహాబ్ సెంటర్గా కూడా యూజ్ చేస్తూ ఉండేవారు. చాలా పెద్ద హాస్పిటల్. మరి మెంటల్ అసైలం, రీహాబ్ సెంటర్ ఒకే దగ్గర ఉండడం, పైగా అప్పట్లో అంటే 1980స్లోనైతే ఈ హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే ఒక 3 ఇయర్స్కే క్లోజ్ చేసేశారు. కారణం ఏంటి అని అంటే దీనిపైన ఎవరైతే ఆ రీహాబ్ సెంటర్లోని ఒక అబ్బాయిని జాయిన్ చేశారో వాళ్ళు ఏదో కేసు వేశారంట. హైకోర్టుకు వెళ్ళింది. అందుకనే మరి కంప్లీట్గా క్లోజ్ చేసేసారు అని చెప్తున్నాడు. అసలు విషయం ఏంటి, దాని వెనకాల బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందా అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది అనన్య. అదే కదా, వాడు ఎవరైతే రీహాబ్ సెంటర్లోని జాయిన్ అయ్యాడో వాడు కొంచెం వేరేగా ప్రవర్తించేవాడంట. తనకి ఏవో నెగిటివ్ ఎంటిటీస్ కనిపిస్తున్నాయని, అవి తనని చంపేస్తాయని ఆ డాక్టర్తో చాలా చెప్పేవాడంట. కానీ డాక్టర్ మటుకు ఇదంతా నీ ఇల్యూషనేషన్, అంతే, ఏం లేదు, నువ్వంతా బాగానే ఉన్నావు అని చెప్తూ ఉండేవాడంట. కానీ ఆ అబ్బాయికి ఎవరో జిన్ పట్టాడని తను రోజు రోజుకి బాగా క్షీణించిపోతూ మెంటల్గా ఇంకా ఫిజికల్గా కూడా తనకి అస్తమానం దెబ్బలు తగులుతూ ఉండేవంట. పాపం ఏం జరిగిందో తెలీదు. ఒకరోజు తన బాత్రూంలోనే నర్వ్ కట్ చేసుకొని కనిపించాడు. తన చేతి నిండా రక్తం. మరి బాగా పిచ్చెక్కడం వల్ల అలా చేశాడు అని చెప్పేసి సింపుల్గా తన మరణానికి కారణం అదే అని చెప్పి వాళ్ళైతే డిక్లేర్ చేసేశారు. మరి అది ఎందుకనో అనుమానాస్పదంగానైతే అనిపించింది. వాళ్ళైతే కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత నుంచి హాస్పిటల్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం, అలాంటి ఎంటిటీస్ కనిపించడం, మరికొంతమంది తనలాగే బిహేవ్ చేయడం, వాళ్ళొచ్చి మమ్మల్ని చంపేస్తారు, అదొచ్చి నన్ను చంపేస్తుంది అని చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా సూసైడ్ చేసుకొని కొంతమంది మేడ మీద నుంచి దూకి చనిపోతే మరికొంతమంది వాళ్ళకి వాళ్ళే ఉరివేసుకొని చనిపోయారంట. ఇలా ఆ 1 ఇయర్లోనే 28 మెంబర్స్ చనిపోయారంట. అంతే, మరి కేసు ఒకటే నడుస్తోంది. గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి సమాధానం చెప్పకపోతే కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ని ఆపేయవలసి ఉంటుంది అని వాళ్ళకి నోటీసులు పంపించడంతోనే వాళ్ళైతే ఆ హాస్పిటల్ని ఎత్తేశారు అని చెప్తున్నాడు. ఓ, ఇంత పెద్ద స్టోరీ ఉందా? సరే సరే, నేను రెడీ అవుతాను, ఎక్విప్మెంట్స్ చార్జ్ పెట్టుకోవాలి అని చెప్తుంది. సరే సరే, మేము ఎగ్జాక్ట్గా 9 కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాం, అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండు అని చెప్తున్నాడు. సరేనని కాల్ అయితే కట్ చేసింది. అనన్య తన బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి కూతురు తండ్రి ఇద్దరు ఆడుకుంటున్నారు. ఓహో, ఇద్దరు ఆడుతున్నారా? ఈరోజు అర్జెంటుగా వెళ్ళవలసిన పని అయితే పడింది. నైట్ ఇలా నేను వెళ్ళాలి అని
సునీల్కి అయితే చెప్తుంది అనన్య. అవునా, సరే ఇంటికి ఎక్కడికి అనేసరికి అదే ఆ హిల్ స్టేషన్ దగ్గర మెంటల్ అసైలం ఇంకా అదే ఒక రీహాబ్ సెంటర్ ఉంది కదా అక్కడికి అని చెప్పింది. అంతే మరి. సునీలు షాక్ అయ్యి అలానే చూస్తున్నాడు. అదా, దాని గురించి చాలామంది చాలా రకాలుగానైతే చెప్తూ ఉంటారు. అనన్య, ఆర్ యూ సీరియస్? నిజంగా నువ్వు వెళ్ళాలా అని అంటున్నాడు. ఏ, దాందేముంది, ఎప్పుడు వెళ్ళినట్టే కదా అని అంటుంది అనన్య. కాదు, మనకి చిన్న పాప, ఈ టైంలోని ఇలాంటి రిస్క్ నువ్వు తీసుకోవడం అవసరమా అని అంటూ ఉంటే, సునీల్ నీకు తెలుసు కదా, పారానార్మల్ యాక్టివిస్ట్ అంటేనే ఇలాంటివన్నీ రిస్కులు తీసుకోవాల్సిందే. అయినా ఏముంది, నాకు రక్ష ఉంది, నా మటుకు నేను క్లెన్స్ చేసుకుంటాను. పైగా మనకు తెలిసిన ఆ తాంత్రిక్ బాబా ఉన్నారుగా, సో మనకేం కాదు. ఇదిగో మెళ్ళో ఆయన ఇచ్చిన రక్ష కూడా ఉంది అని చెప్తుంది. ఓకే ఓకే కూల్, నేనేమి అనలే, కానీ జాగ్రత్త అని చెప్తున్నాడు. సరేనంటూ తన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసి ఛార్జ్ అయితే పెట్టేసింది. ఇంకా తను అన్నిటికీ కూడా ప్రిపేర్ అవుతుంది. సో నైట్ 9 అయితే అయిపోయింది. ఈలోగా కింద నుంచి హారన్ అయితే వినిపిస్తుంది. అనన్య కమ్ ఫాస్ట్ అంటూ. యా కమింగ్ అంటూ తనైతే సునీల్కి చెప్పేసి పాపకు ఒక ముద్దు పెట్టి, ఓకే నాన్న, జాగ్రత్త, నాన్నతో ఉండు అని చెప్తుంది. నువ్వు ముందు జాగ్రత్త అని చెప్పేశాడు. సరే ఇంకా అనన్య అయితే తన బ్యాగ్ వేసుకొని కార్ అయితే ఎక్కేసింది. హో, సునీల్ కూడా ఈ మధ్య బాగా సెంటీగా తయారవుతున్నాడు, వెళ్ళొద్దు అన్నట్టుగా పెట్టాడు ఫేసు అని చెప్తుంది. మరంతే, అక్కడికి వెళ్ళాలంటే అందరూ అలాగే మాట్లాడుతున్నారు, ఈవెన్ మా అమ్మగారు కూడా అలాగే చెప్తున్నారు అంటూ శ్రావణ్ అయితే అంటున్నాడు. అనేలోగా ఈలోగా ఆదిత్య, గైస్ ఇప్పుడు ఇవన్నీ కాదు, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రణాళిక వేసుకోవాలి. అంతేకాదు, ఈరోజేమీ స్టార్ట్ చేయట్లేదు, జస్ట్ అక్కడ మన ఎక్విప్మెంట్స్ ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఏ ప్లేసుల్లోని ఏంటేంటుంది అనేది మాత్రమే చెక్ చేసుకుంటాం. ఏమైనా ఎంటిటీస్ కనిపిస్తే క్యాప్చర్ చేయండి, అంతే. రేపు మటుకు టీం వర్క్ చేసి అక్కడ ఏముందో అనేది కనిపెట్టాల్సిందే అని అంటున్నాడు. ఆదిత్య మాటలకి అందరూ కూడా తల ఊపుతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళారు. ఆ ఏరియా అంతా కూడా చూడ్డానికి బాగా నిర్మానుష్యంగానైతే ఉంది. మరి రీహాబ్ సెంటర్, మెంటల్ అసైలం రెండు కలిపి ఉన్న ఆ హాస్పిటల్ ఏ రేంజ్లో, ఎంత ప్లేస్లో కట్టుంటారా అనేది మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. అయితే మరి అక్కడ ఎవ్వరూ లేకపోవడం, అది కూడాను కొండ చివార్లలో అవ్వడం, అదంతా కూడా నిర్మానుష్యంగా, అసలు ఎటువంటి శబ్దాలు రావట్లేదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న నిశాచర జీవుల శబ్దాలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. అంతే మరి. చూడగానే నోరెళ్ళబెట్టి ముగ్గురు కూడా అలానే ఉండిపోయారు. గైస్, ఏంటి ఇక్కడే ఉన్నారు, పదండి పదండి అని అంటున్నాడు ఆదిత్య. ఓకే అని చెప్పేసి ముందుకైతే వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడేదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అనన్యకి. ఏంటిక్కడ ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అంటూ కొంచెం ముందుకైతే వెళ్ళింది. మరి ఎప్పుడైతే హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చారో అక్కడ చూసేసరికి ఒక దగ్గర నల్లగా ఏదో గుట్టలాగా అయితే కనిపిస్తుంది. దానిపైన ఏవో వాలుతూ పాకుతున్నట్టుగా కనిపించింది. అంతే మరి. అనన్య షాక్ అయిపోయింది. ఆ అంటూ దూరం అయితే వచ్చేసింది. ఏమైంది అనన్య అని వెనక్కొచ్చి చూసిన వాళ్ళకి అక్కడంతా కూడాను ఏవో ఫ్లైస్ అయితే కనిపిస్తున్నాయి. అవి దాని మీద వాలుతూ అలాగా తిరుగుతూ ఉంటే చూడడానికి చాలా జిగుప్సగానైతే అనిపిస్తుంది. మరి అవేంటో కాదు, అది ఒక కుక్క కళేబరం. ఆల్రెడీ దాని మీద చర్మం అంతా కూడాను పోయింది. మరి మిగిలిన దాని మీద
ఈ ఫ్లైస్ అయితే గుంపుగా వాలి ఉన్నాయి. అంతే, ఎప్పుడైతే దాని మీదకి ఆదిత్య చిన్న రాయిని విసిరాడో అంతే, ఫ్లైస్ అన్నీ కూడా ఎగురుతూ వాళ్ళ వైపు అయితే వస్తున్నాయి. ఇంకా పరుగులు పెడుతూ ముందుకైతే వెళ్ళిపోయారు. అసైలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడంతా కూడా చెక్ చేస్తూ చూస్తున్నారు. ఇంకా లోనకి వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రీ కొట్టారో అంతే, అనన్యకి దూరం నుంచి ఎవరో ఒక ఆడమనిషి ఏడుస్తున్నట్టుగానైతే వినిపించింది. హే, మీకు అది వినిపిస్తుందా అని వాళ్ళ ముగ్గురినేనైతే అడుగుతుంది. ఏంటి, ఏమీ వినిపించట్లేదు, పద పద అని అంటున్నారు. మరి అలానే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళేసరికి అనన్యకి ఒక వైట్ కలరు షాడో అయితే దూరం నుంచి కనిపించింది. అనన్య భయపడిపోతూ, రేయ్ రేయ్ చూడ్రా, అక్కడే ఉందిరా, అశోక్ చూడు, శ్రావణ్ చూడ్రా, నీ ముందే ఉంది, ఇలా రా అంటూ తన్నైతే పిలుస్తోంది. శ్రావణ్ మటుకు ఏం పట్టించుకోకుండా ఆ షాడో లోపల నుంచే ముందుకైతే వెళ్ళిపోయాడు. అంతే మరి, తనకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే అది అంటూ భయపడిపోతూ అలానే చూస్తూ షూట్ చేస్తోంది. మరి అక్కడ కొన్ని అయితే క్యాప్చర్ చేశారు. ఇంకా చాలే, రేపు వచ్చి మిగతా పని పూర్తి చేద్దాం అని ఆదిత్య అయితే చెప్తున్నాడు. సరేనంటూ వాళ్ళు ఆ రోజు నైటు ఇంటికైతే వెళ్ళిపోయారు. అప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా సునీల్ తలుపు తీసి, అయిపోయిందా మేడం మీరు చేసే పని అని అడుగుతున్నాడు. లేదు, ఇంకా రేపటికి చాలా ఉంది, ఈరోజు చేసిన వరకు చాలు, వెళ్ళిపోదాం అన్నాడు ఆదిత్య, అందుకే వచ్చేసాం అని అంటుంది. సరే, ముందు వెళ్ళి స్నానం చేసుకొనిరా, పాప పడుకుంది, డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నాడు. సరేనంటూ తను స్నానం చేయడానికైతే వెళ్ళింది. ఇంకా స్నానం చేస్తూ ఉంటే తన వీప్ మీద ఎవరో చేయి పెట్టి రుద్దుతున్నట్టుగానైతే ఒక ఫీలింగ్ కలుగుతుంది తనకి. గబుకమని తన ఫేస్ వాష్ చేసుకొని వెనక్కంతా తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. భయం వేసింది ఎందుకో అనన్యకి. సరే, ఇంకా ఫాస్ట్గా స్నానం చేసేసి బయటికి వస్తూ ఉంటే ఈలోగా అద్దంలో ఉన్న తన ఇమేజ్ తన్నే చూస్తోంది. అంతే, కొంతసేపు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇంకా అదేమీ పట్టించుకొని అనన్య రూమ్లోకి అయితే వెళ్ళింది. ఎప్పుడైతే తన రూమ్లోకి వెళ్ళిందో పాప ఉన్నట్టుండి లేచి ఏడవడం మొదలుపెట్టింది. ఓ నో, పాప లేచిపోయింది అని అంటూ అనన్య అయితే ఎత్తుకుంది. వద్దులే ఇలాతే అంటూ అనన్య చేతుల్లో నుంచి పాపనైతే తీసుకున్నాడు సునీల్. నువ్వు వెళ్ళి పడుకో, రిలాక్స్ అవ్వు అని చెప్తూ అటు ఇటు తిప్పుతున్నాడు. మరి తను అలానే పడుకుండిపోయింది. ఇంకా సునీలు ఆ రూమ్లో నుంచి కిచెన్లోకి అయితే పాపను ఎత్తుకొని వెళ్ళి మిల్క్ కలుపుతున్నాడు. ఈలోగా తను పడుకొని అలానే టోకుర్లు అయితే తీస్తోంది. ఏమైందో తెలీదు, తన కాళ్ళ దగ్గర ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టుగానైతే వినబడుతోంది. అనన్య లేచి చూద్దామనుకుంటుంది కానీ కళ్ళైతే ఇప్పలేకపోతుంది. బాగా నిద్రలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా అయితే ఉంది అనన్యకి. ఆ డ్రౌజీనెస్ వలన తను కళ్ళెత్తి చూడలేకపోతుంది. ఇంకొంతసేపటికి తను కళ్ళెత్తి చూసేసరికి తను ఉన్నది వాళ్ళ ఇంట్లో కాదు, అదే హాస్పిటల్లోని నర్సు ఉండే క్యాబిన్లోనైతే పడుకొని చుట్టూ అంతా కూడా చూస్తుంది. పూర్తిగా రెస్ట్ పట్టేసి అస్సలు క్లీన్ చేసినట్టుగా కనిపించటం లేదు, కానీ లైట్ వేసి ఉంది. అంతే మరి, అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోయింది. లేచి కూర్చుంది. ఇదేంటి, నేను ఇక్కడున్నానేంటి? అయితే నేను ఇంటికి వెళ్ళలేదా? ఆదిత్య, శ్రావణ్ అంటూ వాళ్ళనైతే పిలుస్తుంది. ఇంకా ఎవ్వరూ పలకకపోవడంతోనే వెంటనే ఆ రూమ్లో నుంచి బయటికి వద్దామని తలుపు తీసిందో లేదో అంతే, పూర్తిగా చిమ్మ చీకటి. ఇంతకుముందు తను వెళ్ళినప్పుడు ఎలా ఉందో
అలానే ఉంది. వీళ్ళేంటి నన్నిక్కడ ఒక్కరిదాన్ని వదిలేసి వెళ్ళిపోయారా? ఏమయ్యారు? అశోక్, ఆదిత్య, శ్రావణ్ అని పిలుస్తోంది. కానీ ఎవ్వరూ పలకట్లేదు. దూరం నుంచి ఎవరో ఏడుస్తున్నా ఆ శబ్దం మటుకు వినబడుతుంది. అంతే, తన ఒంటి మీదున్న వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. భయంతోని మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకైతే వెళ్తోంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిందో లేదో ఆ ఏడుపు ఇంకా గట్టిగానైతే వినిపిస్తోంది. ఈలోగా ఎవరో పరిగెడుతూ డాబా మీద మెట్లెక్కుతున్నారు. ఎవరది అనుకుంటూ వెనకాతలే వెళ్ళింది. అలా పరిగెడుతూ డాబా ఎక్కి పైకైతే వెళ్ళిపోయారు. ఇంకా వెనకాతలే అనన్య కూడా ఎక్కుతుంది. మధ్యలోని ఒక రూమ్లోని ఈ రకంగా స్కెలిటన్లు పడుకొని కనిపించేసరికి భయంతో భయపడి ఇంకా పైకైతే పరిగెడుతుంది. తను అలా పైకి వెళ్తూ ఉంటే అలానే మెట్లు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ ది ఎండ్ అయితే కనిపించడం లేదు. భయంతోని గట్టి గట్టిగా అరుస్తోంది. ఇంకా పైకి వెళ్ళేసరికి మేడపైన ఒక డోర్ అయితే కనిపిస్తోంది. ఇదే కాబోలు అని గబగబా వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేసింది. అంతే మరి, అక్కడ ఏవో తెల్లటి ముసుగులు వేసుకున్న ఆకారాలు తనకాసే చూస్తూ బెడ్ మీద కొన్ని, బయటన కొన్ని నించొని తనకాసే చూస్తూ ఉన్నాయి. అంతే మరి, వాటన్నింటినీ చూసిన అనన్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. ఇంకా కిచెన్లో ఉన్న వాళ్ళ ఆయన సునీల్ అయితే పరిగెట్టుకుంటూ వచ్చాడు. పాపని బెడ్ మీద వేసి అనన్య, అనన్య ఏమైంది అని లేపుతున్నాడు. ఇంకంతే, అనన్య లేచి కూర్చుంది. తన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. చెమటలు తుడుచుకుంటూ భయపడిపోతూ చుట్టూ అంతా కూడా చూస్తుంది. తన రూమ్లోని పడుకొని ఉంది తను. అప్పటికి కానీ స్పృహ రాలేదు. ఓ షిట్ అంటూ ఆయాసపడుతుంది. అనన్య, వాట్ హ్యాపెండ్ బేబీ, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడుగుతున్నాడు. యా ఓకే, ఏదో నైట్ మేర్ అంతే అని చెప్తుంది. నైట్ మేరా, సరే అంటూ దేవుడి గదిలోకి వెళ్ళి బాబా ఇచ్చిన విభూది అయితే తీసుకువచ్చి అనన్యకు పెట్టి తను పాప ఇద్దరూ పెట్టుకున్నారు. ఇంకా అనన్య మళ్ళీ అలానే నిద్రపోతుంది. మార్నింగ్ 6:30కి అలారం అయితే మోగుతుంది. అనన్య మటుకు లేచే పరిస్థితుల్లోనైతే లేదు. ఇంకా అది గమనించిన సునీల్ అయితే లేచి తన పని అంతా కూడా పూర్తి చేసుకున్నాడు. అనన్య, అనన్య అని అంటున్నాడు. అంటూ నిద్ర లేచింది. ఇదిగో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, పాప జాగ్రత్త, నువ్వేంటి ఇంకా అలానే పడుకున్నావు అని అంటున్నాడు. అదా, తెలీదు, నైట్ లేట్ అయిందిగా అందుకనే. సరే, అది పడుకుందిగా, తర్వాత లేస్తానులే, ఓకే బాయ్ అని చెప్పి తను అలానే పడుకొని ఉంది. సరే అయితే తలుపేసుకో అని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. ఇంకా తను తలుపు వేసుకొని వచ్చి అలానే పడుకుండిపోయింది. ఈలోగా మంచం కింద నుంచి ఏవో చప్పుళ్ళు అయితే వస్తున్నాయి. నిద్ర మత్తులో ఉండడం వల్ల తను చూద్దాం అనుకుంటుంది కానీ లేచి కిందనేముందని చూడలేకపోతుంది. ఈలోగా ఆ శబ్దాలు ఇంకాస్త ఎక్కువ అయ్యాయి. అంతేకాదు, బాత్రూంలోని ఎవరో స్నానం చేస్తున్నట్టు ఇలా అయితే వస్తున్నాయి. ఇంకా అనన్యకి పూర్తిగా తెలివైతే వచ్చేసింది. ఏంటిది అని గబుక్కుమని ఒంగోని కిందన బెడ్ కింద అయితే చూసింది. అంతే, అక్కడ ఎవరో ఇద్దరు తెల్లటి ఆకారాల్లోనైతే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకరిని పట్టుకొని ఒకరు పడుకొని అయితే కనిపిస్తున్నారు. అంతేకాదు, అందులో ఒకడు కాళ్లతోని ఆ మంచాన్ని అయితే తన్నుతున్నాడు. అదే ఆ శబ్దం. అంతే మరి, గట్టిగా అరిచేసింది. ఆ గావు కేకకి పక్కన పడుకుంటున్న వాళ్ళ పాప కూడా నిద్ర లేచి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అంతే మరి, లైట్ వేసి కిందన చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. పాపనెత్తుకొని జోకొడుతూ చుట్టూ అంతా కూడా చూస్తుంది. ఇప్పుడు అనన్యకి తన ఇంట్లోని తనకే భయం వేస్తుంది. ఛ, ఏంటిలా అని అనుకుంది. ఈలోగా
ఆదిత్య నుంచి కాల్ అయితే వస్తుంది. హలో ఆదిత్య, చెప్పు అని అంటుంది. గుర్తుందిగా, ఈరోజు పూర్తిగా మనం అక్కడ నిజంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేవా అనేది తెలుసుకోవాలి. అన్నీ ఛార్జింగ్ పెట్టుకో. అంతేకాదు, నువ్వు ఓకేనా అని అడుగుతున్నాడు. ఐఎమ్ ఆల్ రైట్. ఇంతకీ మీరు ఎన్ని గంటలకు వస్తారు అని అడుగుతుంటే, యాజ్ యూజువల్ నిన్నట్లానే 9 o'clock కల్లా మీ ఇంటి దగ్గర ఉంటాం అని చెప్పి కాల్ అయితే కట్ చేసేసాడు. సరే, ఇంకా వెళ్ళాలి, దేన్నైనా ఎదిరించాలి అని అనుకుంటుంది మనసులో. అలానే పాపని ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టి తను స్నానం చేసుకొచ్చి తనకి తానే క్లెన్స్ చేసుకుందామని దేవుడి ముందైతే కూర్చుంది. పూజ చేద్దామని ఎంత మనసు లగ్నం చేస్తున్నా కూడా పూర్తిగాను దేవుడిపైన ధ్యాస అయితే పెట్టలేకపోతుంది. ఏంటి ఈరోజు ఇలా ఉంది అని అనుకుంది. ఈలోగా పాప అయితే ఏడుస్తోంది. పాపను ఎత్తుకుండేసరికి కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు. ఇదేంటి, పని మనిషి ఇప్పుడొచ్చిందా అనుకుంటూ తలుపు అయితే తీసింది. పని మనిషి వచ్చి, అమ్మా ఏంటి ఇందాకల నుంచి బెల్ కొడుతున్నాను, మీరు ఇప్పుడే వచ్చేది అని అంటుంది. ఏంటి, నాకు 2 సార్లే వినిపించింది, నువ్వేంటి ఎప్పటి నుంచో బెల్ కొడుతున్నట్టుగా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, లేదమ్మా నేను చాలాసేపు నుంచి బెల్ కొడుతూనే ఉన్నాను, మీరే తీయలేదు. సర్లేండి, నాకు ఇంకా బోల్డ్ పనులున్నాయి అనుకుంటూ గబగబా తన పనులన్నీ చేసుకొని వెళ్తూ అనన్యని డబ్బులు అడుగుదామనుకుంది. కానీ అనన్య మొహం చూసి ఎందుకనో భయంగా మొహం పెట్టుకొని, వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను అంటూ కంగారు పడుతూ తొందరగానైతే బయటికి వెళ్ళిపోయింది. అనన్యకి ఏమీ అర్థం కావట్లేదు. సరే, ఇంకా తన వర్క్ అంతా ఫినిష్ చేసుకుంది. ఈవినింగ్కి అన్నీ ప్రిపేర్ చేసేసింది. భోజనం కూడా అయిపోయింది. సునీల్, పాప జాగ్రత్త, వెళ్ళొస్తానే అని చెప్తుంది. నిన్నట్లా చేయకు, నువ్వు నిన్న చాలా కంగారు పడ్డావు. అంతేకాదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అని సునీల్ అయితే అంటున్నాడు. లేదురా, నీ దగ్గర ఏం దాస్తాను, ఏం లేదు, బాగానే ఉన్నాను అని చెప్తోంది. సరే సరే, జాగ్రత్త అంటూ తన చేతికి ఒక రుద్రాక్షమాల అయితే ఇచ్చాడు. ఇదిగో, నీకు ఇది వేసుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుందని నాకు తెలుసు, పైగా ఇలాంటి టైంలోని వేసుకోరని కూడా నాకు తెలుసు. కానీ ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు, అక్కడ ఏవైనా ఉన్నాయి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనేటప్పుడు ఖచ్చితంగా ఇది వేసుకో, కనీసం నీ దగ్గర ఉంచుకో, ఓకేనా అని చెప్తున్నాడు. సరే డియర్, వెళ్ళొస్తాను అంటూ తనైతే కిందకి వెళ్ళిపోయింది. ఇంకా అందరూ కలిసి మళ్ళీ ఆ మెంటల్ అసైలం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. మరి ఆ రోజు ఆదివారం అమావాస్య. ఆదిత్య కావాలనే ఆ రోజునైతే ఎంచుకున్నాడు. అది వాళ్ళకి తెలుసు. మరి లోపలికి వెళ్ళి అన్ని ఎక్విప్మెంట్స్ కూడాను సెట్ చేసుకుంటున్న సమయంలోని ఎందుకైనా మంచిదని చెప్పి అనన్య తన బ్యాగ్లో ఉన్న ఆ రుద్రాక్షమాలు తీసి మెడలో వేసుకోబోతుంటే ఆదిత్య అది లాక్కొని, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇది ఉంటే అవి ఎలా వస్తాయి అంటూ వాళ్ళు వచ్చిన కారులోనే పాడేశాడు. పైనేవో శబ్దాలైతే వీళ్ళకి వినపడడం మొదలయ్యింది. ఎవరో వీల్ చైర్ మీద వస్తున్నట్టు. ఎవరో ఒక నర్సు దూరంగానైతే కనిపిస్తుంది అనన్యకి, శ్రావణ్కి. ఆదిత్యకి ఇంకా అశోక్కి ఎవరూ కనిపించటం లేదు. వీళ్ళకి మటుకు స్పష్టంగా ఆ నర్సు ఖాళీ వీల్ చైర్ పట్టుకొని వీళ్ళ ముందే వస్తున్నట్టుగానైతే కనిపించింది. అంతే, గట్టిగా అరిచేశాడు శ్రావణ్. నీకు కూడా కనిపిస్తుందా శ్రావణ్ అని భయపడిపోతూ అడుగుతుంది అనన్య. అవును అవును, మన ముందుకే వస్తుంది అని అంటూనే షూట్ చేస్తున్నాడు శ్రావణ్. ఏంటి వస్తుంది, అక్కడేం లేదుగా, మీరేమైనా నోటీస్ చేశారా అని అడుగుతున్నాడు ఆదిత్య. అక్కడ ఒక నర్స్, తను ఖాళీ వీల్ చైర్ పట్టుకొని మన వైపే వస్తుంది అని చెప్తున్నాడు. అయితే నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ వాళ్ళు పెట్టిన మీటర్ అయితే హై చూపిస్తోంది. అంతేకాదు, కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే
ఛార్జింగ్ మొత్తం నిల్ అయిపోయింది. వాళ్ళు పెట్టిన ఆ లైట్స్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏంటిలా అవుతుంది అంటూ అశోక్ అయితే భయపడుతున్నాడు. ఆదిత్య ష్ మాట్లాడుకో అంటూ అవన్నీ కూడా షూట్ చేస్తూ మరోవైపు ఆ మీటర్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాడు. ఈలోగా శ్రావణ్కి అనన్యకు కూడాను ఆ నర్సు కనిపించడం మానేసింది. వీళ్ళు అలానే కొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడంతా కూడాను బాగా చల్లగానైతే అనిపిస్తుంది. ఎలా అంటే ఫ్రిడ్జ్లోనే చెయ్యి పెడితే ఎంత చల్లగా ఉంటుందో అక్కడంతా కూడా అంత చల్లగానైతే అనిపిస్తుంది. వాళ్ళకైతే అర్థమవుతుంది ఇక్కడ 1 కాదు 2 కాదు చాలా ఎంటిటీసే ఉన్నాయి అని అనుకుంటున్నారు. మరి ఈలోగా దూరం నుంచి ఏడుపు శబ్దం అయితే వినపడుతుంది మళ్ళీని. అదుగో ఎవరో ఏడుస్తున్నారు అని అనుకుంటూ ముందుకైతే పరిగెట్టారు అందరూను. ఎవరో ఒక అబ్బాయి చూడ్డానికి తెల్లగా పొడుగ్గా చాలా బాగున్నాడు. కానీ ఎందుకనో బాగా నీరసంగానైతే కనిపిస్తున్నాడు. తను అలానే వాళ్ళని చూస్తూ ముందుకు వెళ్ళి ఒక రూమ్ డోర్ తీసుకొని అందులోకైతే వెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళు అది చూడగానే భయంతోని వణికిపోతున్నాడు. ఆదిత్య మటుకు పదండి పదండి ఆ రూమ్లో ఏం జరుగుతుందో చూద్దామా అంటూ అక్కడికి వెళ్ళి ఆ రూమ్ డోరు మెల్లగా ఓపెన్ చేశారు. అంతే, అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఇందాకటి మాదిరిగానే అక్కడ కూడా చల్లగానైతే అనిపిస్తోంది. ఇంకా రూమ్లోకి వచ్చి చుట్టూ అంతా కూడా చూస్తున్నారు. ఎక్కడో అశోక్ అయితే ఉండిపోయాడు. వీళ్లతో పాటు రాలేదు. వీడేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆదిత్య అయితే అడుగుతున్నాడు. ఏమో అన్నా, ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు అని శ్రావణ్ అంటూ ఉంటే, పదండి పదండి వాడెక్కడున్నాడో ఏంటో, అసలుకి ఇక్కడంతా చీకటిగా ఉంది అనుకుంటూ ముందుకైతే పరిగెడుతున్నారు. టార్చ్ వేసి చూస్తూ ఉంటే ఎక్కడ కూడాను అశోక్ అయితే కనిపించడం లేదు. వీడెక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ గాబరా పడుతున్నారు. గట్టిగట్టిగా అరుస్తూ అశోక్ ఎక్కడున్నావురా అని పిలుస్తున్నారు. ఇంకంతే, ఒక రూమ్లోని లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఇదేంటి, ఈ రూమ్లో ఎవరున్నారు? ఈ బిల్డింగ్కి కరెంట్ సప్లై కూడా అవుతుందా అని గబగబా ఆ రూమ్లోకి అయితే వెళ్ళారు. అక్కడొక పాత మంచం మీద అటు తిరిగి కూర్చొని ఏడుస్తూ కనిపించాడు అశోక్. రే అశోక్, ఏమైందిరా నీకు అంటూ ముందుకు వెళ్ళబోతుంటే శ్రావణ్ని ఆపేశాడు ఆదిత్య. ఒక్క నిమిషం ఆగు అంటూ తన మిషన్ని ముందుకు పెట్టి అలానే వెళ్తున్నాడు. మిషన్లోని ముళ్ళు ఎక్కువగానైతే చూపిస్తుంది. ఇంకా బీప్ సౌండ్ కూడా బాగా వస్తుంది. ఇక్కడేవో ఎంటిటీస్ ఉన్నాయి అంటూ చుట్టూ చూపెడుతూ అలా ముందుకైతే వెళ్తున్నాడు. పక్కన ఉన్న అనన్య, ఏమైంది అశోక్ నీకు అంటూ అశోక్ దగ్గరికి అయితే వెళ్ళింది. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేసరికి అశోక్ 2 కళ్ళు కూడాను నల్లగానైతే కనిపిస్తున్నాయి. ఎలా అంటే కనుపాపలు కూడాను నల్లటి గుడ్డుల్లాగా. అంతే, తనైతే గట్టిగా అరిచేసింది. అశోక్ మటుకు తన చేతినైతే వదలట్లేదు. వీళ్ళిద్దరూ వచ్చి ఎంత విడిపిద్దామనుకున్నా కూడాను అశోక్ మటుకు తన చేతులు వదలకుండా గట్టిగానైతే నొక్కేస్తున్నాడు. నొప్పెడుతుంది అశోక్, వదులు అని తానైతే ఏడుస్తుంది. ఇద్దరు కలిసి విడిపిద్దామనుకున్నా కూడాను అదైతే సాధ్యమయ్యే పనిలాగైతే కనిపించడం లేదు. ఈలోగా బయట నుంచి గట్టిగాను అశోక్ అయితే అరుస్తున్నాడు. గాయ్స్, మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడున్నాను నేను అని అంటూ. అంతే మరి, అక్కడ చూసేసరికి అక్కడే కూర్చొని ఉన్న ఆ మనిషి అయితే కనిపించడం లేదు. వీళ్ళకి ఇంకా జడుపు పట్టుకుంది. ఆ రూమ్లోని బయటికైతే వచ్చేశారు. అశోక్, ఎక్కడున్నావురా అని అంటూ ఉంటే, గైస్ నేను ఈ రూమ్లో ఉన్నాను, త్వరగా రండి త్వరగా రండి అని ఏడుస్తూ పిలుస్తున్నాడు. ఏమైంది, ఏ రూమ్లో రా అని అంటూ ఉంటే, అదే రూమ్ నెంబర్ 13లో ఉన్నాను అని చెప్తున్నాడు. అసలు నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అంటూ ఆదిత్య పరిగెట్టుకు వెళ్ళి అక్కడ చూసేసరికి
అక్కడ ఖాళీ చైరు. ఆ ఖాళీ చైర్కి ఏవో గొలుసులైతే కట్టేసి ఉన్నాయి. అక్కడి నుంచే ఇప్పటి వరకు అశోక్ అయితే పిలిచాడు. మరి ఏడు వీడు, ఎక్కడున్నాడు అని అంతా వెతుకుతున్నాడు, కానీ అశోక్ జాడైతే తెలియట్లేదు. ఈలోగా అనన్య చేతులు రెండు కూడాను ఎక్కడైతే అశోక్ గట్టిగా పట్టి నొక్కేశాడో అక్కడంతా కూడాను నల్లగానైతే మారిపోయింది. అనన్య అవి చూస్తూ భయపడిపోతుంది. చేతుల్లోని పటుత్వం అయితే తప్పిపోయింది. తను చేతి వేళ్లని కూడా కదపలేకపోతున్న పరిస్థితికి అయితే వచ్చేసింది. తనకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. మెల్లగా తనైతే ప్యానిక్ అవుతుంది. మరోపక్క ఆల్రెడీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న శ్రావణు భయపడిపోతూ, ఏముంది ఇక్కడేం లేదు, వెళ్ళిపోదాం పదన్నా అని అంటూ ఉంటే, రేయ్ నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? వాడు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏం చేస్తాం? ఉండు, వాడిక్కడే ఎక్కడో ఉండుండాలి, వాడు అందుకనే పిలుస్తున్నాడు అంటూ అంతా కూడా రూమ్ వెతుకుతున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సడన్గా రూఫ్ మీద నుంచి ఏదో చప్పుడు. తన దగ్గరున్న టార్చ్ని పైకైతే వేశాడు ఆదిత్య. రూఫ్ని పట్టుకొని వేలబడుతూ తన కళ్ళ చుట్టూ కూడాను నల్లగా అయిపోయి వీళ్ళ కాసి చూస్తూ నవ్వుతున్నాడు అశోక్. తన ఒళ్ళంతా తెల్లగానైతే ఉంది, పాలిపోయినట్టు. వీళ్ళని చూస్తూ అలా నవ్వేసరికి వీళ్ళు జడిచిపోయారు. వెంటనే ఆ రూమ్లో నుంచి బయటకైతే వచ్చేశారు. అక్కడి నుంచి మరొక రూమ్ అయితే కనెక్ట్ అయ్యింది. ఆ రూమ్లోకి వెళ్ళేసరికి స్ట్రక్చర్ మీద ఎవరో పడుకొని కనిపించేసరికి ఎవరది అని దగ్గరికి వెళ్ళి దానిపైనున్న క్లాత్ని రిమూవ్ చేసేసరికి అక్కడే పడుకొని అశోక్ అయితే ఉన్నాడు. రే అశోక్, అశోక్ అంటూ తన్నైతే లేపుతున్నారు. అంతే, తుల్లిపడి లేచాడు. ఆయాస పడిపోతూ, ఎక్కడికి రా వెళ్ళిపోయారు, నన్ను వదిలేసి, వీళ్ళందరూ నా మీద పడుతున్నారు అంటూ భయపడిపోతూ, ఇక్కడ చాలా ఎంటిటీస్ ఉన్నాయి, మనం ఇవి హ్యాండిల్ చేయలేం, పదండి వెళ్ళిపోదామంటూ గట్టిగట్టిగానైతే అరుస్తున్నాడు. చెంప చెడేలు ఆదిత్య. కామ్ డౌన్, నువ్వే అలా ఉంటే ఏంటి, వీళ్ళిద్దరూ ఇంకెలా ఉంటారు, 5 years ఎక్స్పీరియన్స్, ఇలానైనా ఉండేది అని తిడుతున్నాడు. బాస్ అలా అనకండి, వెళ్ళిపోదాం, రేపు మార్నింగ్ వచ్చి మిగతా పని కానిద్దాం, ఆల్రెడీ క్యాప్చర్ చేయవలసినవి ఇక్కడ వాళ్ళ బాధలన్నీ కూడాను నేనైతే క్యాప్చర్ చేసేస్తాను, పదండి బాస్ వెళ్ళిపోదాం అలా అయితే అంటున్నాడు. ఇంకా ఎప్పుడైతే తను అలా అన్నాడో శ్రావణ్ కూడా భయపడిపోతూ, నిజమా అన్నా, భయం వేస్తుంది, భయం పక్కన పెట్టు, ఇక్కడ చాలా ఎంటిటీసు మరి దారుణంగానైతే ఉన్నాయి, వెళ్ళిపోదామన్నా అని అంటున్నాడు. సరే ఆఖరుగా అక్కడ డాక్టర్ గారి క్యాబిన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూసుకొని వెళ్ళిపోదాం, అదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్తున్నాడు. సరేనని మెల్లగానైతే ఆ రూమ్ వైపు వెళ్తున్నారు. ఈలోగా ఎక్కడి నుంచో అనన్య పాప ఏడుపు అయితే వినబడుతుంది. అంతే మరి, తల్లి హృదయం కదిలిపోయింది. పాప ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆ వాయిస్ విన్న వైపు అయితే వెళ్తోంది. ఏ అనన్య, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, లేదు పాప అనుకుంటూ అటుపక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ ఆయన గొంతు కూడా వినబడటంతోని, సునీల్ ఎందుకు ఇక్కడికి వచ్చారు ఈ టైంలో అంటూ పరిగెట్టుకుంటూ అటుపక్కకైతే వెళ్ళింది. అంతే, ఒక తెల్లటి ఆకారం, అది కూడా ఒక ఆడ మనిషి ఆకారం గాల్లో తేలుతూ తనకైతే కనిపించింది. అదే ఆ పిల్లలాగా ఏడుస్తోంది. మళ్ళీ తనని చూసి అదే ఏడుపు ఏడ్చేసరికి జడిచిపోయింది అనన్య. గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది. అంతే, ఏం జరిగిందో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగు తన కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ ఇంట్లోనైతే ఉంది. పక్కనే గాబరా పడుతూ సునీల్ అయితే కనిపించాడు. ఓకేనా నీకు ఇప్పుడు, హాస్పిటల్కి వెళ్దామా, ఎలా ఉంది అని గాబరా పడుతూ అడుగుతున్నాడు. ఐఎమ్ ఓకేరా, ఏం కాలేదు అంటూ పాప ఏది అని అడిగింది. అదిగో పడుకుంది అని చెప్తున్నాడు. ఒక్కసారి తీసుకురావా
అంటూ అడుగుతోంది. సరేనని తీసుకువచ్చాడు. తన్ని ముద్దు పెట్టుకుంటూ నా పాప ఎప్పుడు నాతోనే ఉండాలి అని మాట్లాడుతుంది అనన్య ఏదో పిచ్చిదానిలాగా. అంతే, తనకేమీ అర్థం కావట్లేదు. నీ దగ్గరే ఉంటుంది నీ పాప, ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే, నేను తప్ప ఇంకెవ్వరూ ఎత్తుకోవడానికి వీల్లేదు, లే అంటూ తన చెయ్యి పెడుతుంటే పాప మీద నుంచి తన చెయ్యి అయితే దూరంగా తోసేసింది. అంతే, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అనన్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడు ఇలా అయితే అంటుంది. ఎవరా అనన్య? నేను అనన్య కాదు, సౌమ్య అని మాట్లాడుతూ నవ్వుతోంది. తన చేతిలో ఉన్న పాపని గట్టిగానైతే హోల్డ్ చేస్తూ. వాళ్ళెంత ప్రయత్నిస్తున్నా కూడాను పాపనైతే ఇవ్వట్లేదు. మరి అర్థమైంది కదా, అలాంటి చోట్లకు వెళ్తే ఇలానే ఉంటుంది. మధ్యలో ఆపేశానేంటి అని అనుకుంటున్నారా? మరి తర్వాత ఏమవుతుందో మీరు అర్థం చేసుకోగలరనే అనుకుంటున్నాను. ఇలాంటి చోట్లకు వెళ్తే అలానే జరుగుతుంది. ఎలాంటి వారికైనా కూడాను ప్రొటెక్షన్ అనేది అవసరం. అలాగే క్లెన్స్ చేసుకోవడం మరీ ముఖ్యం. నేను చాలాసార్లు స్టోరీస్ చెప్పేటప్పుడు మీతో చెప్తూ ఉండేదాన్ని. అదేంటి అని అంటే, ఈ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా వాటి ఉనికి తెలుస్తుంది అని చెప్పి. ఇలాంటివి దగ్గరగా విన్నా చూసినా వాటి కోసం వెతకడం మనం స్టార్ట్ చేసినా ఖచ్చితంగా వాటి ఉనికి మనకి తెలుస్తుంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకుంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు భయపడడం నా వంతు అయితే అవుతుంది. మరి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయితే ఖచ్చితంగా నాతోనైతే షేర్ చేసుకోండి. మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మీకు ఎటువంటి హర్రర్ స్టోరీస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్, మరొక హైప్ కూడా వేయండి మీ గోల్డెన్ హ్యాండ్స్తోని. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాలోవిన్.